సార్ ముఖ్యంగా అంటే మీరు ఈ ప్రతిపాదించినటువంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ డీలిమిటేషన్ వల్ల గణనీయంగా సీట్లు పెరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా ఇక్కడ 19 నుంచి 169కి వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. అంటే దాదాపుగా 60 సీట్లు పెరుగుతాయి అనేది ఒక రకమైనటువంటి అంచనాకు వచ్చారు. సో ఇక్కడ 33% రిజర్వేషన్ కనుక ఇక్కడ మహిళలకు కనుక వస్తే డెఫినెట్లీ ఒక 50-60 సీట్లు వాళ్ళకి వెళ్తాయి అనేది కూడా అప్పట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ అంశాలని అంటే మహిళా బిల్లుకి మేమేమి విమర్శించట్లేదు, మహిళలు 33% విషయంలో మేము మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఏంటంటే సౌత్కి అన్యాయం జరుగుతుంది, ఇది బీజేపీ ఆడుతున్నటువంటి పెద్ద నాటకం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు దీంట్లో ఉన్నటువంటి అంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి అసలు నిజంగా ఒక శాంటిటీ ఉందంటారా, ఏం లేకపోతే ఆయన బట్టకాల్చి మీరు వేసే వ్యవహారం చేశాడు, ఏంటి దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఇప్పుడు నిజం చెప్తే నిజం అట్రాక్టివ్ ఉండదు, అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేదంటారు. అబద్ధానికి ఎండ్లెస్ ఛాయిసెస్, ఇన్ఫినిటివ్ ఛాయిసెస్, అనంత అవకాశాలు. నిజానికి అవకాశం ఉండదు, ఒకటే ఫ్యాక్ట్ ఉంటది, నిజం నిలకడగా తెలుస్తుంది. నిజం అది వేరే రెండో అంశం. అది నిజం అనేది ఒకటే ఉంటది. ఇది గ్లాస్ అంటే గ్లాసు, ఇది స్పూను, ఇది టేబుల్, ఎన్నో చెప్పదు, అబద్ధం చెప్పాలి. అసలు డీలిమిటేషన్ అనేది మోడీ ప్రభుత్వం ఏమన్నా రాజ్యాంగంలో పెట్టిందా? రాజ్యాంగం తయారు చేసినప్పుడు ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ. జనసంఘం పుట్టలేదు, మా పూర్వ పార్టీ అయినా జనసంఘ అసలు పుట్టలేదు. రాజ్యాంగంలో ఈ డీలిమిటేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలని రాజ్యాంగంలో ఉంది. మొదట్లో చేశారు 52 ఫస్ట్ స్వతంత్రం రాగానే. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న సీట్లను పెంచి 400 పైచీలకు చేశారు. మళ్ళా 64 చేశారు, 63 మళ్ళీ 76 చేశారు, 73-74 చేసినప్పుడు మూడోసారి జరిగింది. అప్పుడు 542 చేశారు. ఆ తర్వాత సిక్కిం కొత్త రాష్ట్రంగా అయింది, వచ్చినప్పుడు దాన్ని యాడ్ చేసి 543 అయింది. తర్వాత ఈ ప్రాంతీయ రాజకీయాలు డిఎంకే ఎప్పుడైతే తమిళనాడులో అధికారానికి వచ్చిందో, అసలు యాక్చువల్గా 550 అంట కదండి, 550 అయితే 43 వరకే దాన్ని ఈఓకే ఉంది కదా. ఈఓకేకి సంబంధించిన కొన్ని నియోజకవర్గాలు ఈఓకే మన దగ్గర లేకపోవడం వల్ల అవును అది అసలు 542 ప్లస్ సిక్కిం కలిపి 43 అవును. తర్వాత ఎప్పుడైతే డిఎంకే తమిళనాడు అధికారానికి వచ్చిందో, కేరళలో లెఫ్ట్ అధికారానికి వచ్చిందో, వాళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపేసింది డీలిమిటేషన్ చేయడం. కానీ జనాభా పెరుగుతుంటే చేయాలి కదా, చేయాలి కదా. దారిద్ర్యం పెరిగితే మరి జనాభా ఇంకొకటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ దక్షిణాది రాష్ట్రాలు అద్భుతంగా చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు చేయడం ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నాయి చేయంగా వరద్దండ్రు. ఉత్తరాది ఇప్పుడు వాళ్ళందరూ అప్పుడు గురించి ఈ 10 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబ నియంత్రణ అద్భుతంగా చేశారా? ఇప్పుడు మరి మిగతా పార్టీలు చేయలేదా? అది కాదు, ఈ 10 కాదు చేసిన ఓటు హక్కు రావాలి కదా, 18 నిండాలి. ఇది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విషయంలో దగా జరిగిన మాట వాస్తవే, కానీ అది ఉత్తర దక్షిణం కాదు. ఏ వర్గం అయితే కుటుంబం ఎక్కువ మంది పిల్లలు కట్టుర్రో వాళ్ళ భాషలో పోస్టర్లు లేవు, కుటుంబ నియంత్రణ పోస్టర్లు. మిగతా భారతీయ అన్ని భాషల్లో ఉన్నాయి. ఇది కొన్ని జరిగినాయి రాజకీయ ఓట్ బ్యాంక్ రాజకీయాల విషయం, అది వేరే అంశం, దానికి సంబంధం లేదు. ఎక్కడ డెవలప్మెంట్ వస్తే అక్కడ జనాభా పెరగడం తగ్గిపోతుంది. నువ్వు యూరోప్ తీసుకో, జపాన్ తీసుకో, అమెరికా తీసుకో, సౌత్ ఇండియాలో డెవలప్మెంట్ రావడంతో జనాభా పెరుగుదల తగ్గింది. డెవలప్మెంట్ తక్కువ దగ్గర జనాభా పెరుగుదల ఉంటుంది. ఆఫ్రికా తీసుకోండి, జనాభా పెరుగుదల ఎక్కువ ఉంది, ఇంకో 50 ఏళ్లకు ఆఫ్రికా డామినేట్ చేస్తారు వరల్డ్ జనాభా. అంటే అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేదు, మిగతా ప్రపంచం ఉందని కాదు. ఇదే దీని ఎట్లా మన రాజకీయ అవసరాల కోసం మాటలు ఎట్లా ట్విస్ట్ చేస్తారంటే, డెవలప్మెంట్ తోటి సరోగసి ఎందుకు వచ్చిందండి? సరోగసి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా పిల్లలు మీరు కనండి, మా పిల్లలు కనడం శాత కాదు, ఇదే కదా. కాబట్టి ఆ విధంగా రావడం వల్ల జనాభా తగ్గుతుంది. అయితే ఒక ఎక్సెప్షన్ ఉంటాయి. చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఓ డిక్టేటర్షిప్ నియంత్రణ 1 చైల్డ్ పాలసీ అని పెట్టింది. వాళ్ళు ఒకరికన్నా ఒక కనొద్దని గవర్నమెంట్ నిర్బంధం పెట్టింది. మన దగ్గర ఎక్కడ నిర్బంధం లేదే, జనాభా నియంత్రణ కూడా బలవంతం లేదే. ఎమర్జెన్సీలో కొన్ని కేసులు అయితే వేరే, కానీ మన దగ్గర కూడా పెట్టారు కదా, బలవంతం లేదు. ఎక్కడ ఇద్దరు వద్దు ఒకరు ముద్దరు పెట్టారు మన దగ్గర కూడా. ఎంకరేజ్మెంట్ డిస్కరేజ్మెంట్ పాలసీలు పెట్టారు తప్ప నో ఎన్ఫోర్స్మెంట్, హుకుం జారీ చేయలేదు.
ఇద్దరు పిల్లలు కనపడం మంచిది, జనాభా ఎక్కువ కష్టము, మీ కుటుంబమే కష్టము, పిల్లలు చదివియలేరు ఎక్కువ మంది పిల్లలు కంటే. కానీ ఎట్లా ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోతుందని దీని వెనకేం ఉందంటే ముస్లింస్ ఎట్లా జనాభా ఇంట్లో ఫాలో కాదు, హిందువుల జనాభా తగ్గియాలి, అది కాంగ్రెస్ పాలసీ. అంటే సరే ఒకవేళ నిజంగానే మన దాంట్లో రూల్ పెడితే మన భారతదేశంలో ఇద్దరు వద్దు ఒకరు ముద్దని పెడితే ముస్లింస్ మినహాయిస్తారా? వాళ్ళు కూడా అదే రూల్ వర్తిస్తారు? మినహాయిస్తారు. రూల్ పెట్టే సుప్రీంకోర్టు మినహాయిస్తారు కానీ పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మరి చట్టాలు సవరించి చేస్తుందా, చట్టాలు సవరించకుండా చేసినా కోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల్లో నిర్బంధాలు కరెక్ట్ కాదు. నువ్వు కండిషన్స్ పెట్టు. కరెక్ట్ కాదు లేదు ఇంతవరకు కొన్ని పెట్టిరు. ఎట్లా చేసంటే నువ్వు ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేయించుకుంటే నీకు ఒక ఇంక్రిమెంట్ గవర్నమెంట్ జాబ్ మాకు బ్యాంకులు ఇచ్చా అట్లా లేదు, మాకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి, బదులు ఇంక్రిమెంట్ పెట్టి ఆబ్జెక్షన్ వచ్చేసరికి తీసేసి 500 రూపీస్ బెనిఫిట్ 1000 రూపీస్ బెనిఫిట్ పెట్టారు. ఇట్లా బెనిఫిట్ పెట్టారు. తర్వాత ఈ ఇద్దరు పిల్లల కన్నా ఎక్కుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదని అది పెట్టారు. ఇలాంటి కండిషన్స్ పెట్టచ్చు, కొన్ని అర్హతలు కోల్పోతారని. కానీ టోటల్ గా బ్యాన్ పెట్టరాదు. డెమోక్రటిక్ కంట్రీలో పర్టికులర్ చైనాలో పెట్టారు, ఒకటే కనాలే అంతకన్నా కొనద్దని. అది అక్కడ ఈ జనాభా దక్షిణాదిలో ఎందుకు తగ్గిందంటే డెవలప్మెంట్ ఉండేటరికి ఆ డెవలప్మెంట్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ తక్కువ మంది పిల్లలు ఆలోచన అట్లా వచ్చి పిల్లలు కావడం కూడా కొద్దిగా కష్టంగా ఇబ్బంది, సుఖం ఎక్కువైతే ముఖం కలిసేట సామెత ఉంది. డబ్బులు ఎక్కువైతే పిల్లలు కావడం కష్టమే అనిపిస్తుంది. నేను వాస్తవాలు చెప్తున్నా, నిజాలే మాట్లాడుకున్నాం. నిజాలు మాట్లాడుకోవాలి. కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు చెప్తుందంటే జనాభా ప్రాతిపదిక తీసుకోవద్దు అని ఇంకోటి కొత్త చెప్పాడు. జీడిపి ప్రకారం జీడిపి ప్రకారం 50% తీసుకోవాలి అని ఒక హైబ్రిడ్ సిస్టమ్ పెట్టాడు. 50% జనాభా ప్రాతిపదిక 50% డెవలప్మెంట్ అని. మరి మొన్ననే జిహెచ్ఎంసీ 300 సీట్లు చేశారు కదా. మరి అదే నువ్వు ఆ పద్ధతిని జిహెచ్ఎంసీలో ఇంప్లిమెంట్ చేయి. నువ్వు ఛాలెంజ్ చేసి చెప్తున్నావు. నువ్వు జిహెచ్ఎంసీలో నువ్వు చెప్తున్న హైబ్రిడ్ సిస్టమ్ జనాభా ప్రాతిపదికన డెవలప్ చేయి. వీళ్ళు ఉల్టా చేసిరు. కేసీఆర్ చేసిన మొదలు ఓటు సీట్లో 25,000 30,000కే డివిజన్, షేరింగ్ 1,00,000 ఓట్లకు డివిజన్. ముస్లిం ఏరియాలో 25,000కు. అక్కడ నీకు పాత బస్తీ నుంచి ఆదాయం రాదు జిహెచ్ఎంసీకి, తక్కువ ట్యాక్సులు చాలా తక్కువ వస్తుంది ఆదాయం. ఎంత రాదు. మరి నువ్వు ఆదాయం తీసుకుని పాత బస్తీకి తక్కువ డివిజన్ ఇవ్వాలి. ఇక్కడ నీకు సికింద్రాబాదు, మన మల్కాజిగిరి, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెవలప్ ఉద్యోగాలు ఏదైనా బిజినెస్ ఏదైనా కానీ మరి అప్పుడు ఇక్కడ ఎక్కువ ఇవ్వాలి. నువ్వు ఉల్టా చేస్తున్నావే, అక్కడనే ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి. వాళ్ళ ఎక్కువ ఇంకా ఘోరం ఏంటంటే 300 సీట్లు పెంచిన ఒకటే కార్పొరేషన్ ఉంచలే. ఎందుకు డివైడ్ చేయాలి? గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంతకంటే ఎక్కువ 75,000 యాన్యువల్ బడ్జెట్. గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటాం అందులో గ్రేటర్ ముంబై. మరి 220 ఉన్నాయి, దాన్ని డివైడ్ చేయలే. కానీ ఇక్కడ ఏంటంటే డివైడ్ చేస్తూ చేసిన 300 చేసిన చేయలే. నాంపల్లి, కోటి, హ్యాబిట్స్ డెవలప్మెంట్ ఉన్న బిజినెస్ ఏరియాలతో పాటు బేగంబజార్ ఇవన్నీ పాటు అంబర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇవి తీసుకుపోయి చార్మినార్ చెన్నై గుట్టతో కలిపాడు. ఎందుకంటే అక్కడ ఆదాయం రాదు, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ ఆదాయం అక్కడ పెట్టాలి. జనాభా ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. నువ్వు ఇక్కడ చేసిన అదే చెప్తున్నావు. ఈ హైబ్రిడ్ పాలసీ నువ్వు జీవితంలో ఇంప్లిమెంట్ చేయకుండా ఉల్టా చేసినావు. రాజ్యాంగం ఏం చెప్తుంది? నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ 10 years డీలిమిటేషన్ చెయ్యాలి. రాజ్యాంగం రూల్ నువ్వు చేయలేదు. ఆర్టికల్ 44 పెట్టాలి, అమలు చేయాలి. డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. దేశ ప్రజలందరూ ఒకటే, ఐకమత్యం పెంచాలి, డిబేట్ ఉండకూడదు, మతపరంగా ఉండకూడదు, అందరికీ ఒకే సివిల్ లా తేవాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చిన తేలే. ఎవరేం చేసినాడు? హిందూ కోడ్ బిల్ తెచ్చాడు. ఎందుకంటే హిందువుల జనాభా తగ్గియాలి, ఒక్కలే పెళ్లి చేసుకోవాలి. జనాభా నియంత్రణ కానీ హిందూ కోడ్ బిల్ కానీ ఇదే దీనికోసమే. ఈ ఎజెండా చేస్తున్నప్పుడు మన వాళ్ళ ఉల్టా మాట్లాడతారు. ఇప్పుడు అదే మోడీ గారు ఏం చెప్పారంటే అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది రాజకీయప్పుడు ఉన్న సీట్లలో 50% పెంచాం ప్రతి స్టేట్ లో, ఎక్సెప్ట్ చిన్న 1-2 సీట్స్ ఉన్న కాడ ఇంకొకటి 2 పెంచాల్సి. ఒకటి పెద్ద లెక్క కాదు కదా. నార్త్ ఈస్ట్ పర్టికులర్లీ వాళ్ళు ఎందుకంటే దూరం ఉన్న ఫీలింగ్ ఉంది. నార్త్ ఈస్ట్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి, వాళ్ళకు 1-2 ఇప్పుడు నాగాలాండ్ ఒకటే ఉంది, 2-3 చేస్తాడు. వాళ్ళ ప్రజలను కలుపుకోవాలి. మిజోరాం ఒకటే ఉంది, 2-3 చేస్తాడు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్,
త్రిపుర, మేఘాలయ, త్రిపుర, ఈ మణిపూర్ 2 ఉన్నాయి, 4, 5 చేస్తారు. చిన్న రాష్ట్రాలు కదా. మన దేశం నుంచి ఒక కార్నర్లో చికెన్ నెక్ అని కూడా ఉంది అక్కడ తెలుసు. కానీ వాళ్ళను మనం ఇప్పటికి కలిపిపోయిన బానే, ఇంకా కలుపుకోవాలి. కాబట్టి అక్కడ వేస్తే చిన్న రాష్ట్రాల దగ్గర 1-2 సీట్లకు మిగతా ఓవరాల్ దేశం మొత్తం 50% పెంచుతాం. జనాభా సంబంధం లేకుండా మోడీ గారు చెప్తే అట్లా పెంచొద్దు, గ్యాప్ పెరిగిపోద్ది. 50% జనాభా, 50% రాష్ట్రాల సంబంధం లేకుండా. రేవంత్ రెడ్డి గారు అదే అంటున్నారు కదా, 50% జనాభా, 50% రాష్ట్రాల అభివృద్ధి ప్రాతిపదికన పెంచండి మాట్లాడతారు. ఆ అభివృద్ధి ప్రాతిపదికన చేస్తే లెక్కలు తప్పు చేసుడు, లెక్కల్లో అన్యాయం చేసుడు, అభివృద్ధి లెక్క అది కాదు, అభివృద్ధి లెక్క ఇది, ఏమైనా మాట్లాడరు. మనం తప్పు పట్టాలనుకున్నప్పుడు 1,00,000 విధానాలు ఉంటాయి. చూడండి, నీకు జనాభా అనేది రికార్డెడ్ ఉంటుంది, డెవలప్మెంట్ అనేది రికార్డ్ అంత స్టాండర్డ్ ఉండదు కదా. తప్పు పడడానికి బ్రహ్మాండమైన అవకాశం. రాజ్యాంగం చెప్తుంది జనాభా ప్రాతిపదిక చేయాలని. సరే, అది దక్షిణాల్లో జనాభా అంత పెరగలేదు, ఉత్తరాలు పెరిగింది కాబట్టి ఫీలింగ్ వస్తాడు. సరే, దేశంలో ఆ ఇష్యూ రావద్దని ఉన్న సీట్లలో 50%, ఎందుకంటే జనాభా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు 33% ఉన్న సీట్లు పోగొడితే కొంచెం రాజకీయంగా ఎవరికైనా ఇబ్బందులు వచ్చినాయి. జనాభా కూడా పెరిగింది కాబట్టి 30 కోట్లు స్వాతంత్రం వచ్చినప్పుడు, లాస్ట్ అప్పుడు చేసి 40-45 కోట్లు, ఏది 543 చేసినప్పుడు 45-50 కోట్ల లోపే జనాభా. ఇప్పుడు 145 కోట్లు పెరగాలి కదండి. ఇంకా ఓటర్ ఆ ప్రతినిధి రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజలను కలుసుకునే రీచ్ ఉండాలి కదా. మరి జనాభా విపరీతంగా పెరిగిపోయినప్పుడు దానికి తగ్గట్టు పబ్లిక్ రిప్రజెంటేటివ్ పెరగాలి కదా. ఆ పెరిగితేనే ప్రజలకు ప్రతినిధులకు సంబంధం ఉంటుంది కదా, లేకపోతే దూరం పెరిగిపోద్ది కదా. దానికోసం అది పెడితే కూడా అట్లా కాదు, ఈ హైబ్రిడ్ సిస్టమ్ పెట్టాలి. పోనీ ప్రపంచంలో ఎక్కడైనా ఈ సిస్టమ్ ఉందా? ఎక్కడైనా ఉందా? నువ్వు మన జీవితంలో చేసినవా? ఇదే నాకు మాటలు కాదని బాగొచ్చు, నేను మహా తెలివికల్లోని, మిగతా వాళ్ళంతా అవలగాదు, నేను ఏం మాట్లాడుతుంది అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడండి. ఆయన సౌత్ ఇండియా అని చెప్తున్నాడు, ఇంకొకటి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటుండే. ఒకటి చూడండి, 135 సౌత్ ఇండియా ఉన్నాయి, మిగతా ఎంత నార్త్ ఇండియానా? దేశం 6 భాగాలు. సౌత్ ఇండియా మిగతా చేస్తా నార్త్ కాదు, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్, 6 భాగాలు. నువ్వు 5 భాగాలు కలిపి 400 పైన ఉన్నాయి, నాకు 135 ఇట్లా కంపైంది. నార్త్ ఈస్ట్ కి ఎన్ని సీట్లు? 40 ఊర్లేదు. నార్త్ ఈస్ట్ లో లేదు. మరి నార్త్ ఈస్ట్ లో నీకు 130 సౌత్ ఇండియాలో. నార్త్ ఈస్ట్ లో 14 అస్సాం, 4 రాష్ట్రాలు 8, 14, 22, 3 25, సిక్కిం కలుపుకుంటే 26 నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు దామాషా ప్రకారం 50% పెంచితే ఇక్కడ దామాషా వేరు, 50% పెంచడం వేరు. ఉన్న సీట్ల 50% పెంచడం ఒకటి. దామాషా అంటే జనాభా లెక్కల ప్రకారం. దామాషా అంటే జనాభా లెక్కల ప్రకారం. జనాభా లెక్కల ప్రకారం ఏంటంటే బీహార్ లో బాగా పెరిగిపోయింది జనాభా, బెంగాల్ కూడా పెరిగింది. అంటే సరే, వేరే వాళ్ళు బయటి వాళ్ళు అదొకటి, వాళ్ళని ఓటు తీసేటప్పుడు 75 లక్షల ఓటు తీసేసి కాకుండా జనాభా, ఎందుకంటే డెవలప్మెంట్ లేదా. 30 ఏళ్ళపై కాంగ్రెస్ పాలన, 30 ఏళ్ళపై కమ్యూనిస్ట్ పాలన, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకుంటే జనాభా పెరుగుతుంది. అది ఆఫ్రికా అయినంతే, ఇండియా అయినా. కాబట్టి ఆ విధంగా పెరిగిపోయింది ఉత్తర దీంట్లో. సో ఆ పెరిగినప్పుడు జనాభా పెరిగినప్పుడు రాజ్యాంగం ప్రకారం అట్లా చేయాలి. సరే, అట్లా ఇబ్బంది ఉందంటే ఉన్న సీట్లనే పెంచుదాము, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ కు పబ్లిక్ లింక్ మెయింటైన్ చేయాలి. నీకు 30 లక్షల ఓటర్లను, 40 లక్షల ఓటర్లను పెట్టి ఎంపీ కాంటాక్ట్ చేయడం ఎట్లయితారు? కాదండి, కష్టం కదా. అందుగురించే ఆ ప్రపోజల్ పెట్టి దానికి కూడా కోడిగుడ్డుకి ఈకలు పీకాలి, ఎడ్డమంటే తెడ్డమనాలి. ఇది రాజకీయం మంచిది కాదు. సో అట్లా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు జరుగుతుంది. ఆ కమిషన్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ ఉంటారు, చీఫ్ ఎలక్షన్ అన్ని స్టేట్ ఎలక్షన్ మిగతా వాళ్ళు ఉంటారు. దాంట్లో ఆ విధంగా నడుస్తుంది. అక్కడ మనం అందరం ఇవ్వచ్చు. ఇంకొక విషయం, నిజంగానే కాంగ్రెస్ అంటే ఇది నేషనల్ పాలసీ, ఏది డీలిమిటేషన్ అని. తెలంగాణ స్టేట్ పాలసీ కాదు. ఎవరు మాట్లాడాలి? నేషనల్ లీడర్ మాట్లాడాలి. రాహుల్ గాంధీ మాట్లాడారు, మరి రేవంత్ రెడ్డి రావాలండి. నీకు ఇంకో కాంగ్రెస్ ఇండి కూడా ఉంది, మాట్లాడలేదంటారా? లేదు, మాట్లాడలేను. రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి. నేషనల్ ఇష్యూ ఫస్ట్ నేషనల్ లీడర్ మాట్లాడాలి. తర్వాత ఇండి కూటమి ఉంది, మీ సమాజవాదీ పార్టీ చెప్పమని జనాధిపత్య పార్టీ వద్దు. ఈ మన రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ సిస్టమ్ ప్రకారం ఇండి కూటమి ఒక నిర్ణయం తీసుకోండి. జరగదు. అక్కడ ఉత్తరాది డ్రామా చేయాలి, ఇక్కడ దక్షిణాది డ్రామా చేయాలి. మనం అంతా పొలిటికల్ ఫెయిల్ కాదు. అక్కడ గవర్నమెంట్ మోడీ ఇమేజ్, గవర్నమెంట్ డెవలప్మెంట్
వాటి దెబ్బతీయాలంటే Right. ప్రాంతీయ తత్వాన్ని తెచ్చబడి దేశం ఏమన్నా కానీ మన రాజకీయ శాతం ఆ డ్రామాలో ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. ఓకే కాబట్టి ఇప్పుడు 16, 17, 18 జరిగేది 3 రోజులు 3 రోజులు పార్లమెంట్ సెషన్స్ అవును. మరి దానికి ఆ కమిషన్ ఏర్పాటు చేస్తారు. మహిళల రిజర్వేషన్ ఇంకోటి ఇప్పుడు ఏకపోతే ఏమైందంటే మహిళా రిజర్వేషన్ 2034 వరకు పోతుంది. అవును అంతా ప్రతి ఒక్కరు తిట్టిపోతుంది. మీరు ఎందుకు చేసిన చట్టం అవును మరి ఇన్నేళ్ళు పెండింగ్ పెడతాక అది జరగకూడదనే ఇప్పుడు డీలిమిటేషన్. మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే డీలిమిటేషన్ తోటి అంటే మీ ఉద్దేశం ఏంటి? పుల్లలు పెట్టాల్సింది పెడుతూనే ఉన్నారు, మళ్ళీ మహిళలు బిల్లుకి మీద వ్యతిరేకం కాదండి. అట్లాంటి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఫెయిర్ గా ఉంటుంది, రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగంలో మన ఇది పార్టీ ఫిరాయింపుల బిల్లు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ దాన్ని ముక్కలు చేసిన తెలంగాణ ఎవరు? సరే ఓకేలేండి. సార్ ఒకటి ఫస్ట్ చేసిందేమో అంటే సరే అంతకు ముందు ఏం జరిగిందని అందరికి తెలుసు. మన తెలంగాణ వచ్చాక తీసుకుందాం, చేశారు తర్వాత మళ్ళీ ఏం చేశారు కామన్. ఇక ఇప్పుడు ఒకటి చెప్పరా సార్, మనకి మనం రూల్స్ పెట్టుకుంటాం అంతే, పాటించం అంతే. మన పార్టీ ఇంకోటి, మన పార్టీ టికెట్ ఇవ్వాలి 5 ఏళ్ల ముందు జనవరికి ఇవ్వాలి, కుటుంబంలో ఒక ఇద్దరికి ఇవ్వకూడదు. అట్లా ఇంకా ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 బీసీలకి 2 టికెట్ బీసీలకి, ఇవన్నీ ఉదయపూర్ తీర్మానాలు ఉన్నాయి. అవి దేనికంటే శతపుట్ల పోయి